న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఆర్థిక అసమానతలు P4 తో తొలగిపోతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వాలంటీర్లతో గత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించింది. ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్న డిప్యూటీ సీఎం పవన్. మురళీనగర్ సాగర్ నివాస్లో కమనీయంగా లక్ష్మీనారాయణుల 32వ వార్షిక తిరు కళ్యాణోత్సవం. లోక కళ్యాణార్థం ఏటా వేడుకలను నిర్వహిస్తున్నామన్న శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు. గీతం డీమ్డ్ యూనివర్సిటీలో యోగా మహోత్సవాలు ప్రారంభం. 74 రోజుల పాటు ప్రతిరోజు యోగాసనాలు ఉంటాయన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సునీత. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా చేపట్టిన జీరో పోవర్టీ P4 కార్యక్రమాన్ని విస్తృతపరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి స్టేట్ లెవెల్ సొసైటీని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి చైర్మన్ గా, డిప్యూటీ సీఎం వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తారు. అలాగే సీఈఓ, డైరెక్టర్, వారికి అనుసంధానంగా కాల్ సెంటర్, టెక్ టీం, ప్రోగ్రామ్ టీం, వింగ్ టీంలు ఉంటాయి. జిల్లా మంత్రి చైర్మన్ గా, నియోజకవర్గానికి స్థానిక ఎమ్మెల్యే చైర్పర్సన్ గా ఉంటారు. ప్రతి జిల్లా కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు మార్గదర్శులను గుర్తించి బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని వివరించారు. బంగారు కుటుంబాలకు అవసరమయ్యే విషయాలను అన్ని వెబ్సైట్లలో పొందుపరచడంతో పారదర్శకత ఉంటుందన్నారు. ఆగస్టు 15వ తేదీ కల్లా 5 లక్షల కుటుంబాలను దత్తత తీసుకునేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఏ విధమైన జీవో లేకుండా వాలంటీర్లతో గత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై చర్చించామని, అధికారిక గైడ్ లైన్స్ లేకుండా జీతాలు ఎలా ఇస్తామనే అంశంపై చర్చ జరిగిందని చెప్పారు. అల్లూరు జిల్లా పర్యటన సందర్భంగా వాలంటీర్లు తమను కొనసాగించాలంటూ ఆయనకు విజ్ఞప్తి చేశారు. దాని అధికారులతో వెళ్ళి చూస్తే అసలు మీరు వాలంటీర్స్ ఎవరు కూడా ఏ విధంగా గవర్నమెంట్కి సంబంధం లేకుండా చేశారు. వైసీపీ వాలంటీర్స్ని వంచింది. ఉద్యోగాలు వాళ్ళకి ఏ విధమైన జీవో లేదు కదా, ఏ విధమైన జీవో ఇవ్వలేదు మీకు. తిరిగి ఇప్పుడు మనం ప్రభుత్వం మీకు ఒక పర్మిషన్ ఇచ్చి, గత ప్రభుత్వం ఇది అఫీషియల్గా ఇది ఇస్తే వాళ్ళు చాలా వంచనతోటి చేశారు. తిరిగి ఇప్పుడు తీసుకొద్దామంటే అసలు దానికి సంబంధించిన ఏ విధమైన పేపర్ వర్క్ లేదు, ఏ విధమైన పేపర్ వర్క్ లేదు. అదే మన నారా లోకేష్ గారు, గౌరవ మంత్రి నారా లోకేష్ గారు కూడా మేము అందరూ మాట్లాడుకుంటాం అంటే క్యాబినెట్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. నేను 2-3 సార్లు ప్రస్తావించాను. ప్రస్తావిస్తేనే అసలు కూర్చోబెట్టి ఏ జీవో అసలు మీరు వీళ్ళ అధికారికంగా ఉన్నారనేది ఎక్కడ అసలు దానికి దాఖలు లేవు. మీకు గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా, వాలంటీర్స్ అందరికీ కూడా మీరు చూస్తే గవర్నమెంట్ నుంచి శాలరీస్ రాలా. ఇది గవర్నమెంట్ ఉద్యోగాల్లాగా మీకు మిమ్మల్ని భ్రమింపజేసి గవర్నమెంట్ ఉద్యోగాలు లేదు. అది మురళీనగర్ సాగర్ నివాస్లో లక్ష్మీనారాయణుల 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు దంపతులు, వాసుదేవ శర్మ దంపతులు కళ్యాణాన్ని జరిపించారు. భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు. శ్రీదేవి ఛానల్ వ్యవస్థాపకులు ఇసుకపల్లి రామకృష్ణరాజు శ్రీదేవి అమ్మవారి ఉపాసకులు. మురళీనగర్లోని తన నివాసంలోని అమ్మవారి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసి నిత్యం పూజాధికాలు నిర్వహించేవారు. ప్రతి ఏటా లక్ష్మీనారాయణుల కళ్యాణ మహోత్సవాలను వైభవంగా జరిపించేవారు. 3 దశాబ్దాలుగా లోక కళ్యాణార్థం ఈ కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించేవారు. వంశ పారంపర్యంగా తన కుమారుడు శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు. మురళీనగర్ సాగర్ నివాస్లో లక్ష్మీనారాయణుల కళ్యాణం కమనీయంగా సాగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద పండితులు అరివిల్లి సీతారామాచార్యుల పర్యవేక్షణలో శేషస్వామి కళ్యాణ క్రతువును పూర్తి చేశారు. పరిసర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించి పులకించారు.
स्वाहा एतसे मोहका నీ హుత్తే వరంగలై కొల్లామల్ పోగాడు ఎత్తుపరే హల్వానన్నుగా గోవింద ఎత్తేకు మేజేకు విరవిక్కుం ఉందన్నోడుత్తు మేయామో ఉనక్కే నామాచ్చైవం పాదే జంబూద్వీపే భరతవర్షే భారతఖండే రోహ దక్షిణ దిగ్భాగే ఆగ్నేయకోణే भगवान श्री राम महाविद्याय महाविद्याय सौम्यक्षाय मादित्यदर्गाय नमः चतुर्य नमः ब्रह्ममुखाय नमः ब्रह्मदेवाय नमः सर्वसंजीवन्ये नमः లోక కళ్యాణార్థం 32 ఏళ్లుగా లక్ష్మీనారాయణల కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నామని శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు తెలిపారు. శ్రీదేవి అమ్మవారు స్వామివార్ల కృప ప్రజలందరిపై ఉండాలని వాసుదేవ శర్మ ఆకాంక్షించారు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షరప్తవిభద్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబరీం వందే సరసిదాం వందే ముకుంద ప్రియాం. శ్రీ ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు 32 సంవత్సరాల క్రితం ఈ లక్ష్మీదేవి ప్రాణప్రతిష్ఠ తన స్వగృహంలోనే చేయడం జరిగింది. ఆయన సంకల్పం సాకారం కావడానికి ఎందరో మహానుభావులు వారికి దోహదపడ్డారు. ఈ పర్వదినాన శ్రీదేవి ప్రేక్షకులందరికీ మాకు సహకరిస్తున్న జేవీలకి డిస్ట్రిబ్యూటర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. సెలవు. లక్ష్మీనారాయణల కళ్యాణ ఘట్టాన్ని పాంచరాత్ర ఆగమ విధానంలో నిర్వహించామని వేద పండితులు శేషస్వామి తెలిపారు. 2 రోజుల పాటు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి కళ్యాణాన్ని జరిపించామని వివరించారు. సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖనగరాధిపం. శ్రీ లక్ష్మీనారాయణ దివ్య మందిరం సాగర నివాస్ మురళీనగర్లో వేంచేసి ఉన్నది. ఈ మురళీనగర్లో ఉన్న శ్రీ లక్ష్మీనారాయణ మందిరం 32 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగాయి. ఇందులో భాగంగా చైత్రశుద్ధ ఏకాదశి అనగా ఈరోజు 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవాన్ని సాగర్ నివాసలో 32 సంవత్సరాలుగా శ్రీ పాంచరాత్ర ఆగమ విధానంలో కార్యక్రమం నిర్వహణ జరుగుతోంది. ఈ కార్యక్రమాన్ని అమ్మవారి దివ్య అనుగ్రహంతో అయ్యవారి కృపతో కలిసి శ్రీమాన్ కమల్నాథ్ శర్మ గారు, ఇసుకపల్లి రామకృష్ణరాజు గారు ఇద్దరు అపురూపమైనటువంటి దివ్య అనుబంధంతో కార్యక్రమం ఆనాడు ప్రారంభిస్తే అందులో భాగంగా తరువాత పరంపరాగతంగా వచ్చిన శ్రీమాన్ వాసుదేవ శర్మ గారు, గణేష్ కుమార్ వర్మ గారు వారి కుటుంబ సభ్యులు కలిసి ఈ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిస్తూ ఉన్నారు. ఇది 32వ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవం. నిన్నటి రోజు
అనగా సోమవారం నాడు కార్యక్రమం ప్రారంభమైంది విశ్వక్సేన ఆరాధనతో. రెండవ రోజు కార్యక్రమం ఇవాళ ఉదయం నిత్య ప్రాబోధిక సేవను అమ్మవారికి చేశారు. తదనంతరం విశేష హోమములు జరిగాయి. మహిళామతరులందరినీ కూర్చోబెట్టుకుని సామూహిక శ్రీ లక్ష్మీ సహస్రనామార్చన కార్యక్రమం నిర్వహణ చేయడం జరిగింది. అర్చన అయిపోయిన తర్వాత అమ్మవారికి ప్రత్యేకంగా ఛాయాస్నపనాది కార్యక్రమాలు పూర్తి చేసి అమ్మవారిని కళ్యాణ మహోత్సవానికి సిద్ధం చేశాం. శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరిగింది. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహింపజేశారు. ఈ ఉత్సవంలో పాల్గొన్న మహిళామతరులందరికీ సకల సౌభాగ్యములు చేకూర్చే విధంగా అమ్మవారి శేషవస్త్రాన్ని, అమ్మవారి కుంకుమను అందజేయడం జరుగుతోంది. అలాగే వచ్చిన భక్తులు 50 మందికి అన్న సమారాధన కార్యక్రమాన్ని శ్రీ సాగర నివాస్ ప్రాంగణం యందు నిర్వహింపజేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సర్వసేవకులకు, వాలంటీర్లకు 50 మందికి సర్వశుభములు కలుగుగాక అని శ్రీ లక్ష్మీనారాయణ మందిరం సాగర్ నివాస్ కోరుకుంటోంది. ఈ కార్యక్రమంలో అన్న సమారాధన కార్యక్రమం పూర్తయిన తర్వాత అమ్మవారి శేషవస్త్రాన్ని ఇచ్చి లాంఛనాలతో గౌరవం చేసి పంపించడం అనేది ఆనవాయితీ కనుక ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని గణేష్ కుమార్ రాజు గారికి, వాసుదేవ శర్మ గారికి అమ్మవారు అనుగ్రహంగా భావించి చేస్తున్నారు కనుక దినదిన ప్రవర్ధమానమై వర్ధిల్లాలని, వ్యవస్థ వృద్ధిలోకి రావాలని మనఃపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఈ కళ్యాణం లోక కళ్యాణముగాక అని అమ్మవారిని ప్రార్థన చేస్తున్నాం. జయోస్తు శుభం. కళ్యాణ మహోత్సవంలో భాగంగా 2 రోజుల పాటు శ్రీదేవి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజాధికాలు జరిగాయి. కళ్యాణం తిలకించిన భక్తులు ఆధ్యాత్మిక పరవశం పొందారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీలో యోగా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న మురార్జీ దేశాయ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యోగా ఆధ్వర్యంలో మంగళవారం గీతం యూనివర్సిటీలో మహోత్సవాన్ని నిర్వహించారు. 100 రోజులు 100 నగరాలు 100 సంస్థలు పేరిట కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న యోగా ప్రాజెక్టును ఈ ఏడాది గీతంకు కేటాయించిందని ఆయుష్ ప్రాజెక్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ కె సునీత తెలిపారు. ఈ ఏడాది జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సన్నాహకంగా 74 రోజులు ముందుగా కౌంట్ డౌన్ డే పేరిట వివిధ వర్గాల ప్రజల భాగస్వామ్యంలో యోగా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గీతం డీమ్డ్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఉదయం 6:30 గంటల నుండి 8 గంటల వరకు యోగాసనాలు, యోగా ప్రదర్శన, ప్రముఖుల ప్రసంగాలు ఉంటాయని ఆయన తెలిపారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న 112 కేజీల గంజాయిని అగ్నంపూడి టోల్ ప్లాజా వద్ద పోలీసులు పట్టుకున్నారు. దువాడ పోలీస్ స్టేషన్లో కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ త్రినాథ్ మీడియాకు వెల్లడించారు. వాహన తనిఖీల్లో భాగంగా అగ్నంపూడి టోల్ గేట్ వద్ద తనిఖీలు చేస్తుండగా 112 కేజీల గంజాయిని పట్టుకున్నామని తెలిపారు. ఘటనా స్థలంలో ఆటో, పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నామన్నారు. జీ మాడుగులకు చెందిన తుమ్మిడి హనుమాన్, భూషణ్ బాల్, దినకర్లను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. ఈ సమావేశంలో సిఐ మల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ ఆంధ్రప్రదేశ్లో గంజాయి నిర్మూలించాలనే ఒక దృఢ సంకల్పంతో దానిలో భాగంగా రెస్పెక్టెడ్ డీజీపీ సార్ అండ్ సిపి గారు ఉత్తర్వుల మేరకు నిన్న దువ్వాడ సిఐ గారు అలాగే టాస్క్ ఫోర్స్ వారికి వచ్చిన సమాచారం మేరకు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఒక 3 వ్యక్తులు కిముడు హనుమాన్, బోసరి పాల్, దినకర్, ఒక మైనర్ బాలిక ఒక గంజాయి తీసుకొని వస్తుంటే వారి వద్ద నుండి 112 కేజీలు గంజాయి, ఒక పల్సర్ బైక్, 2 మొబైల్స్ సీజ్ చేయడం జరిగింది. ఈ గంజాయి ఎక్కడిదని ఎంక్వైరీ చేయగా అఖిల్ అనే వ్యక్తి జీమాడగ నుండి తీసుకొచ్చి వాళ్ళకి అమ్మినట్టు చెప్తున్నారు. అయితే ఈ గంజాయిని బెంగళూరు తీసుకెళ్లాలనే ఆలోచనతో వాళ్ళు తీసుకెళ్తుంటే మార్గ మధ్యంలో మనకు సమాచారంతో ఇది పట్టుకోవడం జరిగింది. దీని కాస్ట్ సుమారు 4 లక్షల నుండి 4.5 లక్షల వరకు దీని విలువ ఉంటుందని తెలుస్తుంది మనకు.
రాథోడ్ సన్స్ డాబా గార్డెన్ షోరూం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు, లక్కీ డ్రా నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు. ప్రతి చిన్న కొనుగోలుపై సర్ప్రైజ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. అన్ని బ్రాండ్లపై 20 నుంచి 60% వరకు డిస్కౌంట్ అందిస్తున్నారు. రాథోడ్ సన్స్ విశాఖవాసులకు పరిచయమే అక్కర్లేని పేరు. 1977లో నెలకొల్పిన ఈ సంస్థ గత 48 ఏళ్లుగా వ్యాపార రంగాన్ని విస్తరిస్తూ వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందిస్తోంది. స్టీల్, రాగి, ఇత్తడి, క్రోకరీ ఇలా గృహోపకరణాలకు సంబంధించిన సామాగ్రిని నమ్మకమైన ధరలకు అందిస్తూ వినియోగదారుల ఆదరాభిమానాలను చూరగొంది. 40,000 వెరైటీలు, 400 బ్రాండ్లతో అన్ని రకాల వస్తువులు రాథోడ్ సన్స్లో నమ్మకమైన ధరలకు లభిస్తున్నాయి. చిన్న స్పూన్ నుండి ఇంట్లోకి కావాల్సిన ఏ వస్తువైనా ఇక్కడ లభ్యమవుతుంది. డాబా గార్డెన్ సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పిన రాథోడ్ సన్స్ షోరూం వార్షికోత్సవ వేడుకలతో సందడిగా మారింది. గత 48 ఏళ్లుగా వినియోగదారుల ఆదరాభిమానులతో సేవలు అందిస్తున్నామని రాథోడ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అమిత్ అన్నారు. డాబా గార్డెన్ సరస్వతి పార్క్ వద్ద నెలకొల్పిన షోరూం వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లు గత నెల 29 నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు అందిస్తున్నామని చెప్పారు. ప్రతి బ్రాండ్పై 20 నుండి 60% వరకు డిస్కౌంట్, లక్కీ డ్రా ద్వారా 12 విలువైన బహుమతులు, స్పాట్ గిఫ్ట్స్ అందిస్తున్నామని అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. రాథోడ్ సన్స్ సిన్స్ 1977 నుంచి విశాఖపట్నంలో మీ అందరికీ బాగా ప్రియమైన షోరూమ్. ఇప్పుడు సరస్వతి పార్క్ దగ్గర, డాబా గార్డెన్స్ దగ్గర గత 1 ఇయర్ నుంచి నడుస్తుంది. ఇప్పుడు యానివర్సరీ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఈ యానివర్సరీ సెలబ్రేషన్స్ 29th మార్చ్ నుంచి స్టార్ట్ అయింది. ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో చాలా ఆఫర్స్ పెట్టున్నాం. 20% నుంచి 60% వరకు ఆఫర్స్ నడుస్తున్నాయి. కస్టమర్స్ అందరూ వినియోగించుకోవాలి అని కోరుతున్నాను. ఇప్పుడు ఈ ఆఫర్స్లో లక్కీ డ్రా కాంపిటీషన్ 12 విలువైన లక్కీ డ్రా ఆఫర్స్ ఉన్నాయి. ఎల్లుండి 10వ తారీఖుని 6ంటికి లక్కీ డ్రా తీయడం జరుగుతుంది. దాని తర్వాత మన షోరూంలో ఇన్స్టెంట్ గిఫ్ట్స్, చాలా బ్రహ్మాండమైన ఇన్స్టెంట్ గిఫ్ట్స్, ప్రతి ఒక్క చిన్న కొనుగోలు పైన కూడా ఇన్స్టెంట్ గిఫ్ట్ ఇవ్వబడుతుంది. మా యానివర్సరీ సెలబ్రేషన్ మీతో గడపాలని కోరికతో చాలా బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఇస్తున్నాము. అలానే స్పిన్ అండ్ విన్ ఇది ఒక బ్రహ్మాండమైన యాక్టివిటీ జరుగుతుంది షోరూంలో. అందరూ చాలా సరదా పడి ఈ స్పిన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ పర్చేజ్కి గిఫ్ట్ పొందాలని ఉద్దేశంతో ఇది పెట్టాము. సో అది కూడా బ్యూటిఫుల్ ఆఫర్ అన్నమాట. ప్రతి బ్రాండ్లో 20 to 60% ఐటమ్ని బట్టి మంచి ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్స్ ఏడాదికి 2 సార్లు వస్తాయి. దసరా టైంలో వస్తాయి, మళ్ళీ ఉగాది టైంలో వస్తాయి. సో ఈ యానివర్సరీ సెలబ్రేషన్ అందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. రేపు యానివర్సరీ 9th లాస్ట్ డే కాబట్టి మాతో మీరు అందరూ వచ్చి పర్చేజ్ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేయాలని కోరుతున్నాను. రాథోడ్ సన్స్ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా మంచి ఆఫర్లు ఇస్తున్నారు. క్వాలిటీ ప్రొడక్ట్స్ మార్కెట్లో పోటీ ధరలకే లభ్యం కావడంతో పాటు గిఫ్ట్స్ అందజేయడంతో కొనుగోలుదారుల తాకిడి పెరిగింది. స్పోర్ట్స్ స్టేడియం విశ్వనాథ స్పోర్ట్స్ క్లబ్ వాటర్ వరల్డ్ లో బాలుడు మృతి చెందిన దుర్ఘటనపై సిబిఐతో విచారణ జరిపించాలని ఉత్తర ఎమ్మెల్యే పెనుమత్స విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు. కేజీహెచ్ మార్చరీ వద్ద బాలుడి బంధువులను ఎమ్మెల్యే పరామర్శించారు. యాజమాన్యం కనీస భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని ఆరోపణలు వచ్చాయని గుర్తు చేశారు. ప్రమాద విషయాన్ని పోర్ట్ చైర్మన్, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. యాజమాన్యం సేఫ్టీ ప్రికాషన్స్ అద్భుతంగా తీసుకుంటున్నామని చెబుతున్నారని, చిన్నపిల్లల విషయంలో భద్రత లేదనడానికి తాజా ఘటనే నిదర్శనమని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. నిన్న జరిగిన దుర్ఘటన నాకు ఈరోజు ఉదయం తెలిసింది. నిన్న ఏదైతే ఇదివరకు పోర్ట్ స్టేడియం ఉందో ఆ స్టేడియం విశ్వనాథ్ కన్వెన్షన్స్ అని చెప్పి అలాట్ చేయటం అయింది. అది కూడా
ఎంక్వైరీ చేయవలసిన అవసరం ఉంది. అసలు దానిపైన కూడా ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి. ఎందుకంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. ఏదైతే అలాట్మెంట్ చేసినప్పుడు టెండర్ ప్రీ బిడ్లో ఉన్న టెండర్ కండిషన్స్ అలాట్మెంట్ అయిన తర్వాత మార్చేశారు అని చెప్పి కొన్ని వార్తలు వస్తున్నాయి. అది వాస్తవా కాదా అనేది మనకు తెలియకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదు. నేను చైర్మన్ గారితో తర్వాత అది సెపరేట్గా మాట్లాడి ఆ విషయాన్ని మేము ఏ విధంగా చేయాలో అవసరమైతే సెంట్రల్ మినిస్టర్కి లేకపోతే ఇంకా మినిస్ట్రీకి కూడా నేను ఆ విషయాన్ని తీసుకుని వెళ్ళి దాన్ని ఏ విధంగా చేయాలో ఆ విధంగా మేము చేస్తాం. కానీ నిన్న జరిగిన దుర్ఘటనకి ముందే మే 4వ తారీఖున గో కార్టింగ్లో నా మనవరాలు మా మనవరాలు పేరు సాన్వి స్మయ ఇద్దరు కూడా గో కార్టింగ్కి వెళ్ళారు. మా అమ్మాయి అమ్మాయి పేరు స్మయ ఆ గో కార్టింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ హెల్మెట్ ఇచ్చారు. తర్వాత చిన్న కారులో కూర్చోబెట్టారు. సరే డ్రైవ్ చేసుకుని ఏదో చిన్నపిల్లల ఆట కాబట్టి చేస్తూ ఉంటే పక్కది వెహికల్ తగిలి అక్కడ సేఫ్టీ బెల్ట్ లేని వలన డైరెక్ట్గా తుళ్ళిపోయి రోడ్డు మీద పడిపోయి హెల్మెట్ కూడా ఊడిపోయి 2 థైస్ కూడా డీప్ కట్ అయిపోయి సుమారు 45 రోజులు బెడ్ మీద ఉంది. 45 రోజులు బెడ్ మీద ఉన్నప్పటికీ కూడా ఆ సమయంలో ఇదేదో స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు, ఇది పొరపాటు మా వాళ్ళ పొరపాటేమో అనే భావనతోటి నేను పెద్దగా రియాక్ట్ కాలేదు. అయినప్పటికీ కూడా ఆ మేనేజ్మెంట్ ఆ కాశీ విశ్వనాథ్కి నేను చెప్పడం జరిగింది, అయ్యా మీరు చాలా తగిన జాగ్రత్తలు చేయాలి, దీనికి ఏమన్నా ఐఎస్ఓ సర్టిఫికేషన్ ఏమన్నా ఉందా, సేఫ్టీ సెక్యూరిటీ ఏ విధంగా చేస్తున్నారు అంటే మేము అద్భుతంగా చేస్తున్నాం సార్ అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అంటే చనిపోయాడు అప్పటికి. అంటే వీళ్ళు కళ్ళు మూసుకుంటున్నారా? ఈ వెధవలకి కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు. అక్కడ చిన్న పిల్లలు చిన్నారులు వాళ్ళు సంరక్షకులుగా మనం చూడవలసిన బాధ్యత లేకుండా కేవలము డబ్బు అపేక్షతో తప్ప ఇంకా వేరేది ఏమీ లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళని వదిలేయటం వలన వాడు పసిపిల్లోడు ప్రాణం పోయింది. సరే, ఇప్పుడు దాంట్లో జరుగుతున్నది ఏదైతే గో కార్టింగ్ ఒకటి ఉందో, గో కార్టింగ్ గురించి నేను చెప్పాను. మా మనవరాలు స్మయ జరిగిన ఇన్సిడెంట్ మే 4th నాడు జరిగింది గో కార్టింగ్లో. అట్లాగే వాటర్ వరల్డ్ నిన్న జరిగింది, నిన్న చనిపోవటమే జరిగింది. అట్లాగే ఇంకా అడ్వెంచర్ సైక్లింగ్ ఒకటి ఉంది, అది కాకుండా స్నో వరల్డ్ ఒకటి ఉంది, తర్వాత జంపింగ్ ఒకటి ఉంది. అక్కడ పిల్లలు జంప్ చేస్తారు కానీ రేపొద్దుట బ్యాక్ బోన్కి ప్రాబ్లం వచ్చే విషయం రావచ్చు. అది దానికి దేనికి కూడా సర్టిఫికేషన్ లేదు. ఒక స్టాండర్డ్స్ అనేది ఉండవలసిన అవసరం ఉంది, దేనికి లేదు. అట్లాగే రోప్ వే, మొన్న నేను ఏదో ప్రోగ్రామ్ కానీ వెళ్తే రోప్ వే పైనుంచి సుమారు 50 feet హైట్ నుంచి ఒక రోప్ మీద ఒక చిన్న చైర్ లాంటి దాంట్లో కూర్చుని ఒక మోటరైజ్డ్ సిస్టమ్ తోటో లేకపోతే ఎలక్ట్రిక్ సిస్టమ్ తోటో ఒక పైపు నుంచి రెండో వైపుకి వెళ్ళిపోవటం చూస్తుంది. అప్పుడే నాకు చాలా భయం అనిపించింది, ఇదేంటిది ఇంత సేఫ్టీ. గ్యాస్ సిలిండర్ ధరల పెంపుపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో వంట వార్పు నిర్వహించారు. కట్టెల పొయ్యిపై వంటలు చేసి ఖాళీ గ్యాస్ బండలు భుజాన వేసుకుని నిరసన తెలిపారు. నిత్యావసర సరుకులు ధరలు ఆకాశాన్ని అంటుతుంటే గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మరింత భారం మోపారని సిపిఐ నేతలు మరుపల్లి పైడరాజు, విమలలు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు రాయితీలిస్తూ పేదలను ముంచుతుందని విమర్శించారు. పెంచిన ధరలు రద్దు చేయకపోతే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఎం పైడరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల మీద 14.2 kgs ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం. ఇంకొక పక్క ఉజ్వల పథకంలో ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు కూడా
ఇది భారంగా మారింది. కేంద్ర ప్రభుత్వ జాతీయ బ్యాంకుల్లో ప్రజాధనం లోన్లుగా తీసుకొని వాళ్ళకేమో ఎగ్గొడితే లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నారు, వాళ్ళు రుణాలు మాఫీ చేస్తున్నారు. ఇంకొక పక్క సామాన్యులు వాడుకున్నటువంటి వంట గ్యాస్ ధరని ఇప్పుడు 50 రూపాయలు పెంచారు. ఇదిలాగా ఎక్కడికి పోతుందో తెలియదు. ఇప్పటికే ఈ మహానుభావుడు అధికారంలోకి వచ్చిన నాటికి 400 ఉన్న గ్యాస్ ధర ఇప్పుడు 1100 అయింది. ఇప్పుడు 50 రూపాయలు పెంచితే 1200 అవుతుంది. 1150 ప్లస్ గ్యాస్ బాయ్కి 50 రూపాయలు 1200 అవుతుంది. ఇది సామాన్యులకి బడుగులకి భారంగా ఉంది కాబట్టి తక్షణమే పెంచినటువంటి 50 రూపాయల గ్యాస్ ధరని రద్దు చేయాల్సిందిగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పక్షాన విశాఖపట్నం నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే పొయ్యి కిందకే కాదు, పొయ్యి మీదకి నిత్యావసర ధరలన్నీ కూడా ఆకాశాన్ని అంటున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఇవన్నీ కూడా రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏదైతే సూపర్ 6 అన్నారో ఇవన్నీ కూడా మీరు ఇచ్చినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి అడుగుతున్నా. లేని పక్షంలో పెద్ద ఎత్తున ప్రజలు, మహిళలు కూడా బుద్ధి చెప్తా ఉంటారు. ఈరోజు పురోగమనం వైపు తీసుకెళ్తున్నారా, తిరోగమనం వైపు తీసుకెళ్తున్నా అడుగుతున్నాం. మళ్ళీ మహిళలే కట్లిపోయే వరకే చూస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచి పాత్రలు వస్తే తాను నటించేందుకు సిద్ధంగా ఉన్నానని సినీ నటి రంభ అన్నారు. సినిమాయే తన జీవితమని చెప్పారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. శ్రీవారిని దర్శించుకోవడం గొప్ప భాగ్యమని చెప్పారు. తెలీదండి, అది ఏమి అనుకోలేదు. జస్ట్ వచ్చారు. మంచిది, నాకు నచ్చేటి వస్తే చేస్తానండి. తప్పకుండా మేము సినిమాలోనే పుట్టి ఇక్కడే పెరిగాము కాబట్టి సో మాకు సినిమానే లైఫ్. సో మంచి క్యారెక్టర్స్ వస్తే మంచి డెఫినెట్ గా నేను చేస్తాను. నేను ఇప్పుడు దాకా ఏమి వినలేదండి. జస్ట్ నాకు ఒక ప్రోగ్రామ్ లో అడిగారు కాబట్టి వచ్చాను, ఇక్కడ ఉన్నాను కాబట్టి. బట్ లేకపోతే ఇంకా ఏం అనుకోలేదు, ఏది అనుకొని రాలేదు కదండి ఫస్ట్. సో అట్లానే ఏమి. విశాఖ రైల్వే స్టేడియంలో ఇంటర్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ మేళా ప్రారంభమైంది. డిఆర్ఎం లలిత్ బొహరా ఈ స్పోర్ట్స్ మీట్ ను లాంఛనంగా ప్రారంభించారు. ధ్యాన్ చంద్ అవార్డు గ్రహీత ఎన్ ఉషా క్రీడా జ్యోతిని వెలిగించడంతో స్పోర్ట్స్ మీట్ ప్రారంభమైంది. వాల్తేర్ రైల్వే డివిజన్ పరిధిలోని అన్ని విభాగాల ఉద్యోగులు పాల్గొన్నారు. పని ఒత్తిడిలో ఉన్న ఉద్యోగులకు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని డిఆర్ఎం లలిత్ బొహరా అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు పాల్గొన్నారు. And I have been told that this event is continuing for last few years, and we will continue this tradition. And ऐसे कोई भी जो ट्रेडिशन शुरू होते हैं वो धीरे धीरे और बढ़िया होते जाते हैं. तो हम लोग कोशिश करेंगे कि ये ट्रेडिशन चालू रहे और ये और बढ़िया होता रहे. देखिए, स्पोर्ट्स एक ऐसी चीज है जो आपको टीम वर्क सिखाती है, जो आपको डेडिकेशन सिखाती है, जो आपको ये सिखाती है कि आपकी एक लिमिट है और उस लिमिट को पार करके और आप आगे बढ़ते हो तभी यू बिकम अ गुड स्पोर्ट्स पर्सन. और ये आप लोगों ने आज इस ग्राउंड में खड़े होकर ही दिखा दिया, बिकॉज आप में से हर कोई स्पोर्ट्स पर्सन नहीं है. कोई ऑफिस में काम कर रहा है, कोई ELS में काम कर रहा है, कोई डीजल में काम कर रहा है, कोई ऑपरेटिंग में है, कोई इलेक्ट्रिकल जनरल में है, कोई कमर्शियल में है. और मैं समझ सकता हूँ कि आप लोग अपना रेगुलर वर्क कर रहे हैं और उस वर्क के बाद में इस डिवीज़न में हमारे पास में 22,000 एम्प्लॉयज़ की स्ट्रेंथ है और उस 22,000 की स्ट्रेंथ में से ये 200 लोग आए हैं. तो आप लोगों ने अपना आप ही ये प्रूव कर दिया है कि आपने उस लिमिट को एक्सीड कर दिया है. You can see that Voltaire Division is organizing this sports festival. In this sports festival, the purpose is to create a sportsmanship and a team building, and above all the fitness amongst the employees. Because you see, railway is one organization which works 24/7, and all employees are dedicated. They are working to see that the man and materials, the peoples are transported, the material is transported safely, and to ensure that they have a healthy mind, it is very essential
that they have a fit body. And as we all know that the biggest asset is that you should be having a healthy body, and this event has been organized to see that all the people come here. I am really happy. I have interacted with the lot of player here, and especially the women's player, and I interacted and I asked them that what game they play, and they say that they play everything. So that precisely means that they all are interested in coming to the ground, they are coming to the various court and exploring their sporting talent. So this event will certainly bring out a lot of talent among the people and create a sort of comradeship, sort of teamwork, and which will finally help the entire organization, and I am very sure that a lot of good friendship will come out of this event. వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ వార్షికోత్సవంలో భాగంగా కలశ పూజ నిర్వహించారు. 165 మంది మహిళలు కలశాలు పట్టుకుని స్వామివారిని ఊరేగింపు చేసి అనంతరం పాలాభిషేకం చేశారు. వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 12న భారీ అన్న సమారాధన ఉంటుందన్నారు. నారాయణ మన లక్ష్మీపురం కాలనీలో వెలిసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతమైన కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో 25వ వార్షిక బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా అంగరంగ వైభవంగా ప్రారంభమైనవి. ఇవాళ ఉదయాన్నే ఒక 160 మంది ముత్తైదువులతోని మన కలశాభిషేకం స్వామివారి క్షీరాభిషేకం చేయడం జరిగింది. మొట్టమొదటిగా స్వామివారు తిరువీధుల్లోని చిన్న శాసవాహనంలో ప్రారంభించబడింది. ఈరోజు సాయంకాలం పెద్ద శాసవాహనం చిన్న శాసవాహనం మీద మన యొక్క తిరువీధుల్లోని స్వామివారి ఊరేగింపుగా వచ్చి కన్నుల విందుగా స్వామివారు అందరికీ కన్నుల విందు చేశారు. ఉదయాన్నే మన కడు రమ్యంగా కలశాభిషేకంతో త్రిశక్తి ఆలయం నుంచి మన ఆలయ ప్రాంగణానికి వచ్చి మన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది. తదుపరి మన సాయంకాలం వస్తే పెద్ద శాసన వాహన సేవ మీద మళ్ళీ ఇప్పుడు పుట్టమన్ను తీసుకొచ్చి స్వామివారి పెద్ద శాసనం ఇంతవరకు ఈరోజు ఈ కార్యక్రమాలు. తదుపరి మనకి ఇవాళ అంకురార్పణతో మన యొక్క ప్రారంభం అవుతుంది. రేపు గరుడు వారి ప్రసాదంతో గరుడు ఆదిశేషం అంటారు, గరుడిని మేతకి పంపించి రేపు నుంచి మన కార్యక్రమం ప్రారంభమవుతాయి. గరుడు వాహన సేవతోని మన యొక్క కార్యక్రమం ముగించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి గరుడు వాహనం కూడా ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాలు బట్టి గరుడు మనకి ఆలయం చుట్టూ తర్వాత యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నాం. తండోపతండాలుగా చుట్టుపక్కల ప్రాంతం నుంచి జనసమూహం చాలా అద్భుతంగా వస్తున్నారు. స్వామివారి కంకెరలు అయితే మాత్రం దీంట్లో అందరూ పాల్గొని శ్రద్ధగా పూజలో పాల్గొని చాలా భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం తిలకిస్తున్నారు. అందరికీ కూడా మరి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చాలా అద్భుతంగా మనకి 25 సంవత్సరాలు పూర్తి చేసిన కాబట్టి సిల్వర్ జూబ్లీ ఫంక్షను ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క కార్యక్రమం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో శ్రద్ధగా వహిస్తున్నారు. రోబోటిక్ విధానం ద్వారా మోకాళ్ల సమస్యలను నయం చేసే మిసో ఆర్థో సర్జికల్ రోబోట్ ను నగరంలోని మెడికవర్ ఆసుపత్రిలో ప్రారంభించారు. ప్రభుత్వ విప్ గణబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మెడికల్ రోబోటిక్స్ వైద్య విధానం ద్వారా రోగులకు ఎంతో స్వాంతన చేకూరుతుందని అన్నారు. అధునాతన టెక్నాలజీ రోబో సహాయంతో మోకాలి శస్త్రచికిత్స చేయవచ్చని డాక్టర్ ఏ ప్రతాప్ రెడ్డి అన్నారు. తాజాగా ప్రారంభించిన రోబోటిక్ విధానంతో 24 గంటల్లోనే రోగి కోలుకుంటారని వివరించారు. మోకాళ్ల మార్పిడి నిర్వహించిన అనంతరం ఇతర సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున ఐసీయూలో ఉంచుతామని, రోబోటిక్ విధానంతో త్వరితగతిన కోలుకోవచ్చని డాక్టర్ గంగవరపు శ్రీధర్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ వినయ్, ఏపీ రీజనల్ హెడ్ పద్మజ, సెంటర్ హెడ్ అరుణ్ తదితరులు పాల్గొన్నారు. పేషెంట్స్కి చాలా అనువుగా మన ప్రాంతంలో రావడం, ఈ సర్జరీస్ ఎక్కడో ఉన్నాయని అక్కడికి వెళ్ళే పరిస్థితి కాకుండా ఉత్తరాంధ్రలో ఈ సదుపాయాలు రావటం ప్రత్యేకంగా మెడికవర్ వారిని అభినందిస్తున్నాను. మీరు కంట్రీలోనే ఎక్కువ సర్జరీస్ చేసినటువంటి రికార్డు కూడా మెడికవర్కి ఉంది, ఇప్పుడే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లాగూ హెల్త్లో కూడా అనేక రిఫార్మ్స్ వస్తున్నాయి.
అందులో భాగంగా ఇప్పుడు ఇంతకుముందు వైద్యం చేయించుకోవాలంటే విశాఖపట్నంలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర వాసులకి మరి ఏదైనా క్రానిక్ ఇష్యూస్ వస్తే వేరే పెద్ద సిటీస్కి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండేది. ఇప్పుడు అత్యంత పెద్ద సిటీ విశాఖపట్నం కావటానికి ఇలాంటి సదుపాయాలు మన హాస్పిటల్స్లో మన ప్రాంతంలో రావటం అనేటువంటిది డెఫినెట్గా స్వాగతించాల్సిన అంశం. ప్రజాప్రతినిధులుగా మేము కూడా ఏదైనా ఒక పేషెంట్స్ వచ్చినప్పుడు వారికి ఒక సజెస్ట్ చేసేటప్పుడు ఒక బెటర్ సజెషన్ మన ప్రాంతంలో ఉంది అనేటువంటిది ఒక సదుపాయాన్ని ఇక్కడ తీసుకురావడం డెఫినెట్గా ఎంబాలిజం అని చెప్పి ఎక్కువగా మేము ఫేస్ చేస్తూ ఉంటాం. మాన్యువల్గా సర్జరీ చేసినప్పుడు ఈ ఫ్యాట్ ఎంబాలిజం అనేది దానివల్ల ఏంటంటే పేషెంట్కి లైఫ్ థ్రెట్ ఎక్కువగా ఉంటుంది. దానికోసం ఏంటంటే మేము ఎక్స్ట్రా మెడిసిన్స్ వాడడం, స్పెషల్ కేర్ తీసుకోవడం, పేషెంట్ ఐసీయూలో ఎక్కువ రోజులు ఉంచడం, అంటే అటువంటి కాంప్లికేషన్ని అవాయిడ్ చేయడం కోసం ఇప్పుడు ఈ రోబో వచ్చిన తర్వాత అటువంటి కాంప్లికేషన్ అనేవి ఆల్మోస్ట్ జీరో అని చెప్పొచ్చు. కాబట్టి పేషెంట్ కాస్ట్ కూడా చాలా మటుకు తగ్గుతుంది, పెయిన్ తగ్గుతుంది, పెర్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఏంటంటే తొందరగా రికవర్ అయ్యి తొందరగా నడవడానికి పేషెంట్కి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందువల్ల ఈరోజు మాకు ఇది మెడికోర్లో ఒక సువర్ణాధ్యాయమే. ఎస్పెషల్లీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఈ రోబో మినిమల్గా మీకు ఇన్సిషన్ ఇస్తుంది అనమాట. దానివల్ల బ్లడ్ లాస్ ఉండదు. ప్లస్ నెక్స్ట్ డే మీకు డిశ్చార్జ్ అయ్యి పేషెంట్స్ ఇంటికి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళు వర్క్కి వెళ్ళొచ్చు. మేజర్గా ఫీమేల్స్ ఎవరైతే వర్కింగ్ ఉంటారో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వంట పని చేసుకోవచ్చు, ఆఫీస్కి వెళ్ళొచ్చు. మేల్స్ అయితే ఆఫీస్కి జాయిన్ అవ్వచ్చు. సో 2 yearsగా మేము రోబోటిక్ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. దానికి ఫెదర్ కింద ఈ రోబోటిక్ డిపార్ట్మెంట్కి మేము ఈరోజు నీ రీప్లేస్మెంట్ సర్జరీ చేసే దీన్ని యాడ్ చేసాము. ఇది డాక్టర్స్ లేకుండా అయితే చేయదండి, ఎందుకంటే అపోహ జనాల్లో ఎక్కువ ఉంటుంది. రోబోటిక్ సర్జరీ అంటే రోబో చేస్తుందేమో అని చెప్పి. డాక్టర్స్ అసిస్ట్ చేస్తేనే రోబో పనిచేస్తుంది అనమాట. సో డాక్టర్స్ ప్రోగ్రామ్ చేస్తారు, సో ఎలా చేయాలి అని చెప్పి. సో ప్రోగ్రామ్ చేసినప్పుడు వాళ్ళు చేస్తుండగానే అసిస్టెంట్స్తో రోబోట్ అనేది పనిచేస్తుంది. తిరుమల శ్రీవారిని భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి, బ్రేమాండ్స్ అధినేత గౌతమ్ సింఘానియాలు వేర్వేరుగా దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వేద పండితులు ఆశీర్వచనం ఇవ్వగా అధికారులు స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక అసమానతలు P4తో తొలగిపోతాయి, ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వాలంటీర్లతో గత ప్రభుత్వం వెట్టి చాకరీ చేయించింది, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటామన్న డిప్యూటీ సీఎం పవన్. మురళీనగర్ సాగర్ నివాస్లో కమనీయంగా లక్ష్మీనారాయణుల 32వ వార్షిక తిరు కళ్యాణోత్సవం. లోక కళ్యాణార్థం ఏటా వేడుకలను నిర్వహిస్తున్నామన్న శ్రీదేవి ఛానల్ అధినేత ఇసుకపల్లి గణేష్ కుమార్ రాజు. గీతం డీమ్డ్ యూనివర్సిటీలో యోగా మహోత్సవాలు ప్రారంభం. 74 రోజుల పాటు ప్రతిరోజు యోగాసనాలు ఉంటాయన్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె సునీత. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.